ఆల్ వెల్కమ్ టు లివ్ లైఫ్ విత్ శ్రావ్స్. తమ్నేల్ చూసుంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది కుకింగ్ వ్లాగ్. ఇండో చైనీస్ ఫుడ్ చేస్తున్నాము, కాకపోతే నేను చేయట్లేదు, మా ఫ్రెండ్స్ బాయ్స్ చేస్తున్నారు. నేను జస్ట్ షూట్ చేస్తూ నేను రెసిపీ నేర్చుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వెజ్జీస్ అన్ని ప్రెప్ చేసి రెడీగా పెట్టుకున్నాము. సో ఇంకెందుకు లేట్, కుకింగ్ జరుగుతున్న కొద్దీ నేను మీకు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇక్కడైతే వాటర్ బాయిలింగ్ కి పెట్టాము. క్యాన్ ఓపెనర్ లేకుండా క్యాన్ ఓపెన్ చేయడానికి మా ఫ్రెండ్ ఇక్కడ కుస్తీ పడుతున్నాడు. ఇవాళ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి హక్కా నూడిల్స్ అండ్ బేబీకార్న్ పెప్పర్ ఫ్రై. యూఎస్ లో మనకి ఫ్రెష్ బేబీకార్న్ దొరకదు, క్యాండే దొరుకుతుంది. మా దగ్గర క్యాన్ ఓపెనర్ లేకపోవడం వల్ల మా ఫ్రెండ్ కత్తితో సుత్తితో కష్టాలు పడి మొత్తానికి ఆ క్యాన్ ఓపెన్ చేశాడు. బేబీకార్న్ పెప్పర్ ఫ్రైకి వచ్చిన తిప్పలు ఇవి. క్యాన్ ఓపెన్ చేసి ఆ బేబీకార్న్ పీసెస్ ని మంచిగా వాష్ చేసుకున్నాక అవి కొంచెం లెంత్ ఎక్కువ ఉండే కాబట్టి వాటన్నిటిని కొంచెం చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ హక్కా నూడిల్స్ చేయడానికి గిన్నెలో వాటర్ వేసుకొని ఆ వాటర్ బాయిల్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి బాయిల్ చేసుకుంటే బెటర్ అని. వన్స్ ఆఫ్ ది బాయిలింగ్ పాయింట్ వచ్చాక అందులో కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ వేసుకొని దాని తర్వాత హక్కా నూడిల్స్ వేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టాలి. సో నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక చిన్న టిప్. మూత పెట్టి 5 minutes అట్లా వదిలేస్తే ఒక 5-10 minutes తర్వాత హక్కా నూడిల్స్ మంచిగా కుక్ అయిపోతాయి. ఈ కుక్ అయిపోయిన వాటిని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఆ వాటర్ పడేకండి, వాటితో యూజ్ ఉంటుంది. హక్కా నూడిల్స్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కనే పెట్టుకోవాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ లో చేస్తాము. అన్ని ఒకటి దాని తర్వాత ఒకటి వేసేయాలి కాబట్టి అన్ని రెడీగా పెట్టుకుంటే బెటర్. ఇక్కడ మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి చిల్లీ వెనిగర్, డార్క్ సోయా సాస్, సాల్ట్, ఆయిల్, మనము స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ అండ్ వెజిటబుల్స్ వచ్చేసి క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, చిల్లీస్, గార్లిక్, బ్లాక్ పెప్పర్ పౌడర్, వైట్ పెప్పర్ పౌడర్, ఇంకా అజినోమోటో. అన్ని ఐటమ్స్ ఇట్లా స్టవ్ పక్కనే రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఒక వాక్ తీసుకొని దాన్ని చాలా హీట్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఇంకా ఎక్కువ టైం ఇవ్వకూడదు, మాడిపోతుంది. ఇంకా ఫాస్ట్ గా చేసుకోవాలి. అందుకే అన్ని ఐటమ్స్ ముందే ప్రెప్ చేసుకుని పక్కన పెట్టుకోవడం మంచిది. సో ఆయిల్ హీట్ అయిన వెంటనే అందులో గార్లిక్, చిల్లీస్, క్యారెట్, క్యాప్సికమ్, ఇంకా క్యాబేజ్ అన్ని వేసేసుకోవాలి ఒకటేసారి. మీకు ఇంకేమైనా వెజ్జీస్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. మేము జస్ట్ 3 types ఆఫ్ వెజ్జీస్ వేసాము. ఇవి వేసిన తర్వాత మనం ఇంకా ఫాస్ట్ గా మిక్స్ చేసుకోవాలి. మన సంతోషిగర మంచూరియన్ బండివాడు మిక్స్ చేసినట్టు. వెజ్జీస్ ఎట్లా కుక్ చేసుకోవాలంటే అవి కుక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం క్రంచీగాను ఉండాలి. జస్ట్ 2 minutes టాస్ చేస్తే చాలు, వెజ్జీస్ కుక్ అయిపోతాయి. వన్స్ వెజ్జీస్ కుక్ అయిన తర్వాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని అది కూడా ఒక్కసారి ఇట్లా కలపంగానే కుక్ అవుతుంది. ఆ కుక్ అయిన తర్వాత మనం ఇంకా హక్కా నూడిల్స్ వేసేసుకోవడమే. హక్కా నూడిల్స్ వేసిన తర్వాత ఒక 2 minutes టాస్ చేసి అందులో సాల్ట్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, అజినోమోటో, సోయా సాస్, ఇంకా చిల్లీ వెనిగర్ వేసుకోవాలి. సోయా సాస్ లో సాల్ట్ ఉంటుంది అండ్ ఆల్సో మనం నూడిల్స్ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. అండ్ చిల్లీ వెనిగర్ కూడా 1-2 drops వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి టాస్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకున్నామంటే మనకి హక్కా నూడిల్స్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ కి దాన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ హక్కా నూడిల్స్ రెడీ. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో చికెన్ ఆర్ ష్రింప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడ్డానికే నాకు చాలా యమ్మీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ చేసేంత వరకు నేను వెయిట్ చేయలేను, అందుకే ముందే టేస్ట్ చేద్దామని చెప్పి ప్లేట్లో పెట్టుకున్నా తినేయడానికి. అండ్ ఈ హక్కా నూడిల్స్ అనేది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ మంచూరియన్ బండి మీద తినే నూడిల్స్ లాగా అనిపించింది నాకు. దీనికి సైడ్ లో మంచూరియా ఉంటే బాగుంటది అని చెప్పి మేము ముందే రెస్టారెంట్ నుంచి మంచూరియా తెచ్చుకున్నాము. అది ఇంట్లో చేయడం కష్టం అని, కానీ మంచూరియా కన్నా నాకు ఈ హక్కా నూడిల్స్ బాగుంది అనిపించింది. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ బేబీకార్న్ పెప్పర్ ఫ్రై. ఇది ఎలా చేయాలో చూసేద్దాము. బేబీకార్న్ ని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని మనకు కావాల్సిన లెంత్ లో అండ్ సైజ్ లో ఉప్పు, పెప్పర్ పౌడర్, ఇంకా కార్న్ స్టార్చ్ అంత ఎక్కువ వేయకూడదు, జస్ట్ బైండింగ్ వేస్తే సరిపోతుంది. అండ్ ఇది క్యాండ్ బేబీకార్న్ కాబట్టి ఇందులో ఆల్రెడీ మాయిశ్చర్ ఉంటుంది, బ్రైన్ లో ఉంటుంది కాబట్టి అది ఈజీగా బైండ్ అవుతుంది. ఫ్రెష్ బేబీకార్న్ వాడే వాళ్ళైనా సరే మనం బేబీకార్న్ ని ముందు వాష్ చేస్తాం కాబట్టి అది సరిపోతుంది మనకి బైండ్ అవ్వడానికి. లేదు అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఉప్పు, పెప్పర్, ఇంకా కార్న్ స్టార్చ్ వేసుకొని మంచిగా కలిపేసుకొని దాని తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో ఈ బేబీకార్న్ ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా హై హీట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బేబీకార్న్ పక్క తీసి పెట్టుకుని నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్న టైంలోనే మనం అందులో సాల్ట్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, డార్క్ సోయా సాస్, ఇంకా చిల్లీ వెనిగర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బేబీకార్న్, ఆ బేబీకార్న్ పీసెస్ కూడా వేసుకుని ఒక్కసారి టాస్ చేసుకుని అందులో అజినోమోటో కూడా వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది బేబీకార్న్ పెప్పర్ ఫ్రై. దీని మీద మనం గార్నిషింగ్ కి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో అవైలబుల్ గా ఉంటే తయారు చేసుకోవడం 5 minutes పని అంతే. ఇంటికి ఎవరైనా సడన్ గా గెస్ట్ వచ్చినా లేకపోతే ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు అపెటైజర్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా ఈవెన్ సూప్ కి సైడ్ లాగా కూడా ఇది మంచిగా ఉంటుంది. దీన్ని బేబీకార్న్తోనే కాదు కాలీఫ్లవర్ ఇంకా పొటాటో కూడా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ష్రింప్ తోటి అండ్ చికెన్ తో కూడా చేసుకోవచ్చు. ఇట్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక దగ్గర ఉండి ఇట్లా కుక్ చేస్తుంటే నాకు మా మాస్టర్స్ డేస్ గుర్తొచ్చాయి. చాలా నాస్టాలజిక్ ఫీల్ వచ్చింది. మాస్టర్స్ లో ఇట్లానే అందరము ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసి కలిసి కుక్ చేసుకొని తినేవాళ్ళము. అందరూ మాస్టర్స్ లైఫ్ కష్టం అంటారు, డెఫినెట్ గా కష్టమే, కానీ చాలా మెమరీస్ ఉంటాయి. మనకి లైఫ్ అంతా క్యారీ అవుతాయి ఆ మెమరీస్, మనం మర్చిపోలేము. మాస్టర్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో నాకు కమెంట్స్లలో చెప్పండి. అండ్ మీరు గనక అసలు ఏంటి ఫేజ్ ఇంత కష్టంగా ఉంది అని బాధపడుతుంటే మీ అందరికీ ఒకటే చెప్తాను, మీరు తర్వాత ఈ ఫేజ్ ని చాలా మిస్ అవుతారు. సో చెరిష్ ద మూమెంట్స్ వైల్ యూ క్యాన్. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళు తర్వాత చికెన్ హక్కా నూడిల్స్ చేసుకుంటున్నారు. దీనికి చికెన్ 65 బయట నుంచి తీసుకొచ్చారు. నేను ఒక్కదానే వెజిటేరియన్, సో నాకు ఫస్ట్ వెజ్ హక్కా నూడిల్స్ చేసి ఇచ్చేసారు. దాని తర్వాత వాళ్ళు ఇందులో చికెన్ వేసుకుంటున్నారు. ప్రాసెస్ అంతా సేమ్. ముందు నార్మల్ గా ఫస్ట్ హక్కా నూడిల్స్ చేసేసి లాస్ట్ లో చికెన్ పీసెస్ యాడ్ చేసుకున్నారు. క్లియర్ గా రెసిపీస్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసా అని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్స్ లలో ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీరు ఈ రెసిపీ చేసి పిక్చర్ తీసి స్టేటస్ పెడితే నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి doll.shravanti93 అనే అకౌంట్ ని, నేను డెఫినెట్ గా రీపోస్ట్ చేస్తాను. Hope you all like this video. If so, do like, share and subscribe. Bye. See you all in next video.